నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దేవాలయ దర్శనం అని చెప్తూ ఉంటారు. ఇల్లు కట్టుకోవాలంటే పలానా ఆలయాన్ని దర్శిస్తే కనుక అవకాశాలు ఉన్నాయి, పూర్తిగా అయిపోతుందని కాదు, సంతానానికి ఇట్లా. అట్లనే అప్పులు ఉంటాయి కొంతమందికి. ఇవి తీరాలి, అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలి అని అనుకున్నా కూడా ఏదైనా దేవాలయాల గురించి వాటి దర్శనం ఏమైనా చెప్పబడిందా? అప్పులు తీరటానికే. అప్పులకు జయ అసలు ముందు అప్పు చేయకుండా ఉండాలి మొదటిది. ఒకవేళ అప్పు చేస్తే ఖర్చులు తగ్గించుకుని ముందు అప్పులు తీర్చుకోవాలి. వడ్డీలు పెరగనివ్వకూడదు. అత్యంత తక్కువ వడ్డీ దొరికే ప్రదేశాలు చూసుకోవాలి. సాధారణంగా అప్పు దేనికి చేస్తారు జయ? ఎవరైనా ఏవో అవసరాలు కదా. ఇప్పుడు తలకి మించిన అవసరాలు పెట్టుకోకూడదు. మనకి నిరంతరం టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అవకాశాలు ఏముంది జయ? కారు కొనుక్కోండి, అసలు ఫోను మోగిందంటే అదేదో లోన్ వస్తుంది, మీకు టాప్ అండ్ లోన్ వస్తుంది, అదేమిటో వస్తుంది, ఇది ఇస్తాం అది ఇస్తాం. ఇక అడ్వర్టైజ్మెంట్లు పుంఖాలుగా వస్తాయి. కారు కొనుక్కోండి, బండి కొనుక్కోండి, మేము లోన్ ఇస్తాము, నీకు 10 కావాలా, 5 కావాలా, 2 కావాలా, మా దగ్గర పేపర్స్ అయిపోయినా ఇచ్చేస్తారు. సరే, మరి కట్టేసేది ఎవడు? వాడు కాదుగా, మనం కదా. డబ్బే ఉంది మన దగ్గర, ఎంతున్నా వాడేస్తాం, ఎంతున్నా తినేస్తాం, అయిపోతాయి. ఏ డబ్బు మన దగ్గరికి వచ్చాక పిల్లలు పెట్టదు. మనం ఎక్కడైనా మదుపు పెడితే పిల్లలు పెడుతుంది. మన ఇంట్లో 1,00,000 ఉందనుకో, బీరువాలో ఉంది లేదా నీ పర్సులో ఉంది, ఏం చేస్తుంది? ఉంటుంది. ఏమవుతుంది? ఖర్చు అయిపోతుంది. పెరుగుతుందా? అది పెరగదు. నువ్వు అప్పుగా తెచ్చుకున్నా అంతే, నువ్వు సంపాదించినా అంతే. దాన్ని ఎక్కడైనా పిల్లల్ని పెట్టించే చోట పెడితే పిల్లల్ని పెడుతుంది, లేకపోతే లేదు కదా. ఒక గుడ్డు ఉంది మన దగ్గర, కొన్నాళ్ళు కుళ్ళిపోతుంది. దాన్ని పొదగడానికి కావలసిన ఆధారం కావద్దు, ఆలోచించాలి కదా. అవసరాలు, అనారోగ్యాలు, ఏమైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పూజలు, పురస్కారాలు, ఇవాళ రేపైతే ఏమిటి దీక్షలు తీసుకోవటాలు. దీక్ష అది తీసుకుంటే ఏదో మనకు కలిసి వస్తుందని దీక్షలు తీసుకుని దానికి కూడా అప్పులు చేసుకుంటున్నారమ్మా. నేను అయ్యప్ప దీక్షలు తీసుకుని అప్పుల పాలైన వాళ్ళ కథలు ఎన్ని విన్నానో, నిజంగా ఆశ్చర్యంగా చూస్తున్నావు. అవునా గారు, సమస్యల నుంచి తప్పించుకోవటానికి కోసమే దీక్షలు చేస్తా ఉంటాను. అవును, మళ్ళీ కొత్త సమస్యలే, మళ్ళీ కొత్త సమస్యలు. అసలు అయ్యప్ప చెప్పేగా, చాలా మంది చిన్న వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు, రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళు ఈ దీక్షలు తీసుకుని దానికోసం వాళ్ళకి జాగ్రత్తగా వండి పెట్టాలి, వాళ్ళకి బట్టలు కొనాలి, వాళ్ళకి అవేవో చేయాలి, అన్ని గ్రూపులో పూజ చేయాలి, ప్రయాణాలు చేయాలి, వాటన్నిటికీ అప్పు, అందరికీ భోజనాలు పెట్టాలి, దానికి అప్పు. ఈ అప్పులన్నీ చేసి దీక్షే అప్పే. మగవాళ్ళు దీక్ష తీసుకుంటే ఆడవాళ్ళు నలిగిపోతారు. దీక్ష అంటే కేవలం భగవంతుడి కోసం ఉండేది, దానికి మీరు ఖర్చు పెట్టక్కర్లా. అవును, మీతో ఖర్చు పెట్టించేది అసలు దీక్షే కాదు, అది అర్థం చేసుకోండి. ఇవే కాదు, పూజలు, పునస్కారాలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయితే అదో పెద్ద ఫంక్షన్ చేయకపోతే కుదరదు. ఏం కొంప మునక కుదరదా? ఎందుకు కుదరదు? అసలు ఏ కాలంలో చేసేవాళ్ళు ఫంక్షన్ ఎందుకు? ఈ ఓణీల ఫంక్షన్ 11వ ఏడు రాగానే చుట్టుపక్కల వాళ్ళంతా తయారవుతారు. ఓణీలు వేరే ఎందుకు? ఆ ఓణి తర్వాత ఎప్పుడైనా ఓణి వేసుకుంటుందా మా పిల్లది? అసలు పెద్ద వాళ్ళు 50 ఏళ్ల వాళ్ళే చున్నీలు వేసుకోవడం మానేసాము. ఇప్పుడు రూ అంటలేదు, మా మూ అనే చెప్తున్నా, మిమ్మల్ని అంటల్లా, నేను కూడా ఉన్నా అందులో. మొత్తం గుంపంతా అలాగే ఉన్నాం. ఈ ఓణి వేయడానికి ఎందుకమ్మా ఖర్చు? పిచ్చెక్కినట్టు అన్ని లక్షల గొప్ప ఫోటోలకి. పిల్లలు ఏదైనా ఫంక్షన్ వెళ్తే నాకు కూడా అలా చేస్తావా నీ పిల్లలు అడగటం. ఈ బుడ్డ పిల్ల అడుగుతుంది 9 ఏళ్ళది, 11వ ఏట. దానికోసం మీరు ప్లాన్ చేసుకుని మీ దగ్గర డబ్బులుండి, మీ అమ్మగారో అన్నయ్య గారో దాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడి, లేదా మీరే పిల్లలు 5వ ఏట నుంచి చిన్నది చేర్చినట్టు వృధా ఖర్చు కోసం, పనికి మాలిన ఖర్చు ఇది, దానికోసం ఏర్పరచుకుంటే పోనీ పెట్టుకోండి. అసలు ఓణీలు వేయటానికి ఒక ఫంక్షన్ అవసరం లేదు. ఆ ఓణీలు శాశ్వతం కాదు, కేవలం మీరందరికీ భోజనాలు పెట్టడానికి, మీ గొప్ప చూపించుకోవటానికి అంతే. పూర్వం ఎప్పుడు వేసేవాళ్ళు ఓణీలు కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అప్పుడు పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. అందుకని మా ఇంట్లో పిల్ల పెద్దదైంది, పెళ్లి సంబంధానికి మేము రెడీ అని ప్రపంచానికి తెలియజేయటానికి ఒక ప్రోలోగు కింద వీడి చేసేవాళ్ళు. అవును, అది కూడా ఇలా 11వ ఏట ఓణీలు కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు సమర్థ బంతులు చేసేవాళ్ళు. అవి మానేసి పిల్లలకి హెల్దీ థింకింగ్ ని మాన్పించేసి ఫంక్షన్ థింకింగ్ ని నేర్పించి దానికోసం ఖర్చు. ఇక పెళ్లిళ్ళ ఖర్చు అంటావా, ఇంకా అసలు అడగకు. మ్యారేజ్ డే, వాళ్ళు ఎవరో ఎన్నో మ్యారేజ్ డే చేసుకున్నారు. మొన్న ఈ మధ్య చూశాను, ఎవ్రీ మంత్ బర్త్డేట పిల్లలకి, నెల పుట్టినరోజు. ఇవాళకి 2 నిండింది 3 నిండింది అని చెప్పుకునే వాళ్ళం. నిన్నటికే 3వ నెల వచ్చింది మా పిల్లాడికని. నిన్న బర్త్డే చేసుకోవాలి, వాళ్ళు ఎవరో చేసుకున్నారు. ఒకవేళ భర్తలు వాటికి ఒడంబడలేదనుకో,
అప్పుడు వీళ్ళకి లక్ష్యం లేదని, ప్రేమ లేదని, పిల్లల మీద ఆపేక్ష లేదని పుట్టించుకోవటం, పోట్లాడుకోవటం దాని మీద. మళ్ళీ బర్త్డే, మళ్ళా దానికి కేకు. చంటాడు తింటాడమ్మా? వాడికి నాలుకైనా రాస్తారా? రాయరు. వాడికి ఏమన్నా తెలుసా? వాడికి అర్థమవుతుందా? కాదు. నీకోసం కాదు ఈ ఓవర్ యాక్షన్ అంతా. ఓ కేకు. దీన్ని పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి ఓపిక ఉంది, డబ్బులు ఉన్నాయి, సమయం ఉంది, ఆసక్తి ఉంది, మెండుగా చేసుకున్నారు. చిన్న వాళ్ళు కూడా కాపీ చేస్తారమ్మా దాన్ని. మరి చూస్తున్నాము, ఇన్ఫ్లుయెన్సర్స్ చూపిస్తారు, లేదా యాక్టర్లు చూపిస్తారు. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు సరదాకు ఏదో ఒక్కొక్కళ్ళ సరదా. మాకొద్దా సరదా అంటే? డబ్బులు ఉంటే సరదా, లేనప్పుడు దానికోసం చేసి కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు కదా అది. ఈ పిచ్చిల్లో పడబోకండి. ఎంతసేపు వాళ్ళు ఎవరో చేశారు మనం చెయ్యాలని చేసుకుంటే చేసుకోండి, దానికి అవ్వకూడదు. రమ్మగారు, ఆడపిల్లలకు ఓనీలే కాదు, మగపిల్లలకి పంచెల ఫంక్షన్స్ అని, నోములు వ్రతాలు చేసుకున్న అదొక దానికి ఒక పెద్ద హంగామా. 30 ఏళ్ళు వచ్చిన లుంగీ కట్టుకోవటం రాని మగ పిల్లలు పుష్కలంగా ఉన్నారు మనకి. ఆ లుంగీ కట్టుకోవడం రాని వాడికి 11వ ఏట పంచెల ఫంక్షన్ చేస్తుంటారు. మీ అబ్బాయికి రోజు పంచె కట్టిస్తానంటే పంచెల ఫంక్షన్ చేయండి. మీ పిల్లతో రోజు ఓణి వేయిస్తామంటే చెయ్యండి. అది చేయనప్పుడు ఇది చేయబోకండి. అంటే ఇవి రెండే కాదు, మిగతా నోములు అవి కూడా. నోములు, వరలక్ష్మి వ్రతం అంటే ఎంత హంగామాను, వాళ్ళెవరో ఎంత అలంకారం. ఇంతకీ పూజకి ఒక్క మంత్రం రాదు మీకు, ఒక్క వంట మీ అంతటి మీరు చేసుకోరు. కొంతమంది చేసుకుంటారు, అందరూ చేయటం లేదుగా. దాన్ని కూడా స్వీట్ షాప్ వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు శుద్ధంగా చేస్తారని అడ్వర్టైజ్మెంట్లు కూడా చూసాం కదమ్మా. వాళ్ళు బాగా డబ్బులున్నాయి, అలంకారం చేసుకోవటమే ఇష్టం. ఇంతకీ అలంకారం నీ చేత్తో నువ్వు చేయవు, వాళ్ళు ఎవరినో పిలిచి వాడికి డబ్బు ఇచ్చి చేయిస్తావు. నువ్వే పువ్వులు కడతావా కూర్చుని? కాదు. నువ్వే పువ్వులు కట్టి, నువ్వే ముగ్గేసి, నువ్వే పేటేసి, నువ్వే ప్రతిమను అలంకరించుకుంటే నీ ప్రీతి భగవంతుడి పట్ల. నువ్వు డబ్బు ఖర్చు పెట్టి ఎవరినో పిలిచి చేయిస్తే అది ఓవర్ యాక్షన్. మీరు చేసుకోండి, మీ ఇష్టం, నేనేం కాదన్ను దాన్ని. కానీ దాన్ని చూసి మనం చేయాలని దానికి వృధా ఖర్చు లేదా అప్పు. ఒక అప్పు కోసం మొదలుపెట్టి ఇవన్నీ మాట్లాడుతున్నామమ్మా. ఇవి అప్రస్తుత ప్రసంగాల్లాగా అనిపించినా కూడా నిజానికి లోకమంతా ఇదే జరుగుతోంది. ప్రతి దానికి ఒక కొత్త బట్టలు కొనుక్కోవటం. ఎవరి పెళ్ళైనా మనమే బట్టలు కొనుక్కోవాలి. ఒకసారి వేసుకున్న బట్టలు ఇంకోసారి వేసుకోవడానికి వీల్లేదు. ఎన్నుంటే నడుస్తుందమ్మా? ఇలాగే కదా అప్పుల పాలైపోతున్నా. వాడు 10,000 ఇస్తాడు చక్క సింపుల్ గా. మనం ఫోన్లలో కూడా కావాలంటే ఇన్స్టెంట్ లోన్ తీసుకోవచ్చు. నీకు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, ఏదైనా వైద్య సహాయం అవసరమైనప్పుడు, పిల్లలకి బాగులేదు, నీకే ఏదో అత్యవసరమైన వ్యవహారం, అప్పుడు వెళ్ళొచ్చు అప్పుకి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అప్పుడు కూడా డాంబికానికి వెళ్ళొద్దు, వృధా ఖర్చుకు వెళ్ళబోకండి, గొప్పకి వెళ్ళొద్దు, ముందు ఆ పని చేయబోకండి. మీరు అవన్నీ చేసేసి అప్పులు తీరటానికి నీకు ఇది కావాలంటే ఎలాగమ్మా? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు. ముందెందుకు బురదలో కాళ్ళు వేయటం? మినిమైజ్ చేసుకోండి ఖర్చుల్ని. 50,000 పెట్టే చోట 10,000 పెట్టండి, 10 పెట్టే చోట 2 పెట్టండి. 2 పెట్టాల్సి వస్తే 100 రూపాయలతో ముగించండి దాన్ని. కోటిలో బేరంలాగా అనమాట. ఇప్పుడైతే లేదేమో తెలియదు నాకు. ఇది వరకు అయితే వాడు 100 అనగానే 10 రూపాయలకి ఇస్తావా అని మొదలు పెట్టేవాళ్ళం. నీకు గుర్తుందా? తెలీదు నీకు. బుక్స్ ఏమిటి, కోటి వెళ్తే చిన్నప్పుడు ఏదైనా ఇంతే బేరం. ఎగ్జిబిషన్ లో కూడా అలా చెయ్యం. 1000 రూపీస్ 1200 అంటాడు, 300కి ఇవ్వు అని మొదలు పెడతారు. చివరికి వాడు 500కి ఇస్తాడు. మీ ఖర్చులు కూడా అలా గనక ఉంటే మీకు అప్పుల పాలవ్వకుండా ఉంటారు. ఒకవేళ మీకు అప్పులే ఉంటే ఎక్కువ వడ్డీలున్న అప్పుల జోలికి అర్జెంటుగా వెళ్తారని వెళ్ళబోకండి. అక్కడి నుంచి వీళ్ళ డబ్బులు తెచ్చి ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళు 5 రూపాయలు ఇస్తారు, మనం 1 రూపాయి తీసుకుని వీళ్ళకి 4 ఇవ్వచ్చు. ఈ తెలివితేటలు చేస్తారు చాలా మంది. ఆ చేసి మునిగిన వాళ్ళు మా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మధ్యలో ఉంటారు. అవును, వాడు ఎగ్గొడితే నువ్వు అచ్చుకోవాలి. వాటిలలోకి దిగబోకండి. ఈజీ మనీకి వెళ్ళొద్దు. ఈజీ మనీ, వీళ్ళ 1,00,000 తెచ్చి వాళ్ళకి ఇచ్చాం, వాడు 5 రూపాయలు వడ్డీ ఇస్తాడు, వీళ్ళకి 3 అని చెప్పాం, 2 రూపాయలు మనకి మిగులుతుంది. బాగుంది ఐడియా అమ్మ. ఇవన్నీ నడిచిన నాళ్ళు భలే బాగుంటాయి. ఒకసారి నడక మానేసి కుంటు పడిందా, వాడు బానే ఉంటాడు, వీడు బానే ఉంటాడు, మధ్యలో కుదేలైపోతాం. ప్లాన్ చేసుకుని చేసుకో. మీకు గనక అప్పుల బాధలు ఉండి తరచూ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే మొట్టమొదట నేను చచ్చిన అప్పు చేయను అది తీరేదాకా అని పెట్టుకోండి. ఇందులో మీ క్రెడిట్ కార్డులు, మీరు ఈఎంఐల మీద కొనే వస్తువులు, ఫోన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు. ఫోన్లు కొంటే 20,000 రూపాయలు జీతం, వీడికి 1,00,000 రూపాయల ఫోను. అవును, నెల తిరిగేసరికి 10,000 12,000 దానికి కట్టేస్తే నువ్వేం తింటావు? తిండి కంటే ఫోన్ ఇంపార్టెంట్. వెధ ఫోన్ 3 ఏళ్ళు అయ్యేసరికి అవుట్డేట్ అయిపోతుంది, ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది.
అంత పెట్టబాకండి. తెలివితేటలుగా ఆలోచించి చెయ్యండి. వస్తు భ్రాంతి పడద్దు. ఒకదానికి ఈఎంఐ పెడితే అది తీరేదాకా రెండో వస్తువుకి వెళ్ళద్దు. బైకులు కూడా అలాగే కొనుక్కుంటారు మా పిల్లలు. కార్ లోను ఇప్పుడు మనకి ఆడిటర్లు చెప్తారు ఏదో ఒక లోన్ ఉండాలి, ఏదో ఒక హోమ్ లోను ఒక వెహికల్ లోను పెట్టుకున్నాం అనుకుందాం. ఇంకా పెడితే ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతే వాటిని ఈఎంఐలు కట్టుకోవడమే. సడన్ గా ఇప్పుడు ఉద్యోగాలు ఎలా ఉన్నాయమ్మా, పుసుకుని ఆగిపోతాయి. తెల్లారేసరికి ఏముండదు, నెల తిరిగేసరికల్లా గోవింద. ఈఎంఐలు కట్టడానికే మన ప్రాణం పోతూ ఉంటుంది. ఈజీ మనీ వస్తుందని ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి బెట్లలో పెడుతున్నారు, బెట్టింగ్కి పెడతారు, తర్వాత ఏమో షేర్స్ లో పెడతారు. షేర్స్ లో సొంత డబ్బులు ఉంటే పెట్టండి. ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పట్లేదమ్మా, చిన్న వాళ్ళకి చెప్తున్నా. నేను గుర్తొచ్చింది చెప్తా. మా టీవీకి నేను ఆలయ దర్శనం ప్రోగ్రామ్ చేయటానికి వెళ్ళేదాన్ని. అక్కడ ఒక మేకప్ కుర్రాడు వచ్చేవాడు జయ. మామూలుగా ముందు సీనియర్ మేకప్ సీన్ అని ఉండేవారు. అతను రానప్పుడు ఒక చిన్న కుర్రాడు, ఇంచుమించు మన సన్ని అంత వాడు అనుకో, వాడు ఈ మధ్య ఆడుతూనే ఉండేవాడు. ఏంట్రా నాయన ఎంతసేపు ఫోన్లో ఆడతావంటే రమ్మీ పేకాట ఏదో డబ్బులు వస్తాయి. నేనన్నా పోతాయిరా నీకు ఎప్పుడో ఒకప్పుడు. చిన్న కుర్రాడమ్మా, ఒక 23-24 ఏళ్ళు ఉంటాయి. డబ్బు పోగొట్టుకుంటావు, వీళ్ళు రోజుకు 1500 ఇస్తే నువ్వు ఇందులోనే పోగొడితే ఎట్లా రా నాయన డబ్బులు, ఇల్లు బాకలు నడవద్దంటే, అబ్బే నెలల పిచ్చివేధాలాగా చేయనమ్మా, 200 పెట్టుకుంటా మాక్సిమం. ఒకవేళ పోయిందనుకోండి ఫస్ట్ 3 మళ్ళీ మామూలు అయ్యేదాకా ఆడను. వాడు 200 వాడికి వచ్చేదాకా 200 ఆడతాట. ఆ తర్వాత ఇంకా వాడు ఆడట. ఈ డబ్బులు ఉంచుకుంటాను, మళ్ళీ ఎక్స్ట్రా పెట్టను, దాంట్లోంచి ఆడు. ఎంతమందికి ఆ కంట్రోల్ ఉంటుందమ్మా? వాడు వచ్చినప్పుడల్లా ఇవాళ ఎన్ని వచ్చినాయో పోయినాయా, అన్ని రోజులు కూడా కంట్రోల్ ఉండదు. అదే నేను చెప్పాను, మాటలు వేరు చేతలు వేరు కదా. ఇది నువ్వు ఆ మాట కూడా చెప్పాను. ఇది ఒక పెగ్గు తాగుతాను లాంటిది. ఒక్క పెగ్గే క్రమంగా 2కి 3కి 4కి అసలు పెగ్గే చేయకూడదు. అది ఒక పెగ్గు మానేస్తానని ఉండాలి గాని ఒక్క పెగ్గే వేస్తానంటే ఈ ఒక్క పెగ్గు వాళ్ళంతా చివరికి వ్యసన పరులుగా మిగులుతారు. వాడి దగ్గర ఎప్పుడు నువ్వు ఒక్కటి తాగినా బాటిల్ తాగినా అదే వాసన, అదే బ్లడ్ లో ఆల్కహాలే ఉంటుంది. నువ్వు గబుక్కని మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం అయితే నెత్తురివ్వడానికి పనికిరావు, పనికి మాలిన జన్మ అయిపోతుంది. నీది బ్లడ్ పనికిరాదు. అవును, ఎందుకు వృధా కదా. ఇవాళ రేపు ఎవరు తాగట్లేదు అని వెదవ ట్యాగ్ లైన్ ఒకటి పెడతారు. ఇవాళ రేపు ఎవడు బతకట్లేదు లాగా జకారం వినపడుతుంది నాకు. అందరూ బతుకుతున్నాము, అందరికి ఆక్సిజన్ కావాలి, ఆల్కహాల్ కావాలా, వ్యసనమే కదా. అలాంటిదే ఇది కూడా. అప్పు చేయటం కూడా వ్యసనమే, అప్పు వ్యసనమే, గేమింగ్ వ్యసనమే. ఎక్కడైనా డబ్బులు పెట్టడం ఎంతసేపు వస్తూ ఉంటే ఒక ఉద్రేకం, పోతే వచ్చేదాకా ఆడడం, మళ్ళీ దానికోసం అప్పు. పేకాట అప్పులు, అవునండి, గేమింగ్ అప్పులు, బెట్టింగ్ అప్పులు, బట్టలకు అప్పు, పెళ్లిళ్ళకి అప్పు, ఫంక్షన్లకు అప్పులు, పూజలకు అప్పులు. దేనికి చెయ్యం మనం? అన్నిటికీ చేస్తాం. మనకి ఎలాగూ కార్లు బళ్ళు క్రెడిట్ కార్డు అవి ఎట్లాగూ ఉన్నాయి. క్రెడిట్ కార్డు మీద కూడా కంట్రోల్ ఉంచుకోండి. పెద్ద లిమిట్ ఉందని గొప్పగా లిమిట్ దాకా వాడితే పంప మునుగుతుంది. పైగా డేట్ ఖచ్చితంగా ఉండాలి. డేట్ దాటిందంటే మనకి ఇంట్రెస్ట్ పడిపోతుంది. పదునైన కత్తులు ఇవి, అన్ని పక్కల పదునే. దానికి పక్క 2 పక్కల కాదు, పైన కింద కూడా పదునే, పట్టుకున్నా కూడా దిగిపోతుంది. జాగ్రత్తగా ఆలోచించుకోండి, తొందరపడద్దు, అప్పు చేయకూడదు. ఆల్రెడీ మనకు అప్పు ఉంటే తీరేదాకా కొత్త అప్పుకు వెళ్ళకూడదు. దానికోసం నువ్వు అన్నం మానేయద్దు, ఆడంబరాలు మానేయి, అన్నం తగ్గించుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇవి ఎవరికి వాళ్ళు లోపల ఉండాలి. మీరు ఆంజనేయ స్వామిని పట్టుకోండి, అప్పులు తీరుతాయి. ఓహో, ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఒక ప్రదక్షిణాలు చేయటం 11, 40, 108 మీ ఇష్టం. 21 ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి. ఏ రోజు నువ్వు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయటానికి వెళ్ళావో ఆ రోజు ఒక్క 10 రూపాయలనే అప్పు తీర్చి, ఒక 10 అయినా సరే, ఒక పావలా కూడా అప్పు తీసుకోవద్దు. షాపులో వాడికి కూడా వచ్చాక ఇస్తాను లాంటివి చెప్పద్దు. డబ్బులు ఉంటేనే సోడా తాగండి, లేకపోతే తాగదు. దేవుడికి ఇచ్చే మాట అన్నమాట అది. ఈ పని నేను చెయ్యను అని ఆంజనేయ స్వామికి మాట ఇవ్వండి. ఒకవేళ ఏమైనా చేస్తే మొట్టికాయ మొడతాడు, పళ్ళరాలు కొడతాడు, ఇక ఆయన పూచి పడతాడు. మంగళవారాలు కుజహోర అని ఉంటుంది మనకి. మామూలుగా హోరా కాలాలు ఉంటాయి కదా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, వాటి సమయం ఉంటుంది, గంట చొప్పున ఉంటుంది. కుజహోరలో అప్పు తీరిస్తే అప్పు చకచకా తీరిపోతుంది అంటారు. ఆంజనేయ స్వామి చాలా బాగా పనిచేస్తాడు మనకి. అప్పుడప్పుడు ఏదైనా పెద్ద అప్పు తీర్చేసినప్పుడు సింధూరం ఎక్కించండి ఆంజనేయ స్వామికి. సింధూరం ఎక్కిస్తారు, దేవాలయాల్లో కనపడుతుంది కదా, చాలా ఖర్చు అవ్వదు. ఒకవేళ సింధూరం ఎక్కిస్తే 200, 400 చెప్పారు, మీ వల్ల కాదనుకో
ఒక 100 రూపాయల సింధూరం డబ్బా కొని ఆ రోజు స్వామివారి గుళ్ళో అప్పచెప్పండి. సింధూరం ఎక్కించినప్పుడు ఈ సింధూరం స్వామివారికి ఎక్కించండి చాలు. అప్పు తీరంగానే సింధూరం ఇవ్వాలి. ఇది పనిచేస్తుంది. అప్పుకి కంట్రోల్ ఉంచుకోండి. మీరు క్రెడిట్ కార్డుని కూడా కేర్ఫుల్గానే వాడాలి. ఈఎంఐలతో కూడా జాగ్రత్తగానే ఆడాలి. ప్లాన్డ్గా ఆడితే అవి మీకు ఉపయోగపడతాయి. మీరు ప్లాన్ ఎప్పుడు ఒళ్ళు తెలియనితనం వచ్చిందనుకో పోతుంది. ఫంక్షన్లకి వాటికి అప్పులు చేయబోకండి. ఫంక్షన్ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు, వచ్చే ఏడాది చేయొచ్చు. ఆడంబరాల జోలికి వెళ్ళకండి. ఆడంబరం ఏముంది, ఈ సంవత్సరం ఒకటి చేసామనుకో వచ్చే ఏడాది మళ్ళీ ఇంకా ఎక్కువ చేయాలి. ఎక్కడ ఆగుతుంది అది? పూజ చేసుకుంటే మన పూజ మనమే చేసుకుంటాం. నువ్వు గొప్పకి నలుగురికి చూపించే ప్లాన్ మొదలు పెట్టావా, ఖర్చు అప్పు. ప్లాన్ చేసుకోండి. ఆంజనేయ స్వామిని పట్టుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే చెయ్యి.